పావు కేజీ క్యాబేజీ తీసుకొని కట్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసుకొని మరలా ఒకసారి కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక పక్కకు తీసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. నాలుగు మీడియం సైజు టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత తీసి చింతపండు వేసుకోవాలి. మగ్గిన తర్వాత చింతపండు వేసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు వేసుకోవాలి. 5 చిన్నుల రెమ్మలు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని మరో 3 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేపుకున్న క్యాబేజీ వేసుకోవాలి. క్యాబేజీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. మూత తీసి ఒకసారి కలుపుకొని మన స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం సేపు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. అదే ప్యాన్లో మనం తాలింపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు వేపుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చిన్నుల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బాగా వేపుకొని మనం మిక్సీకి వేసుకున్న పచ్చడి వేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ పచ్చడి రెడీ. మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.